నెల్లూరు నగరంలోని నేటి మధ్యాహ్నం కలెక్టర్ ఆఫీస్ తిక్కన భవన్ నందు ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు పాత చెక్పోస్ట్ ఆఫీసు నందు గల బర్మాషల్ గుంట స్థానిక ప్రజల సమస్య రైల్వే డిపార్ట్మెంట్ వెంటనే ఖాళీ చేయవలసిందిగా కోరారని ఆ సమస్యపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మహిళా జిల్లా అధికార ప్రతిని మల్లి నిర్మల, వేలూరు మహేష్, నీలి రాఘవ, ఊటుకూరు నాగార్జున, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో 52వ డివిజన్ బర్మాషాల్ గుంట ప్రాంతంలో సుమారుగా 140 మంది 50 సంవత్సరాల నుంచి ఆ రైల్వే ట్రాక్ పక్కన ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన వారందరూ అత్యంత నిరుపేదలు అక్కడ నివసిస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ నిన్నటి రోజున రేపు సాయంత్రం లోపల ఖాళీ చేయకపోతే జేసీబీలను తీసుకుని వచ్చి పవర్ కట్ చేసి అందరినీ కూడా ఇల్లు తొలగించడం జరుగుతుందని చెప్పి అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను వెంటనే కలెక్టర్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ప్రామిస్ చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఆ ఇల్లులు తీసేయడం జరగదు అని చెప్పి నిన్న కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ మళ్ళా రైల్వే డిపార్ట్మెంట్ వల్ల అనౌన్స్ చేసి ఈరోజు సాయంత్రం లోపల కనుక మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే రేపు జేసీబీలను పెట్టి ఇల్లులన్నీ కూడా తొలగించడం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఆర్డీఓ గారితో మాట్లాడితే ఆమె కూడా ప్రామిస్ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి షెల్టర్ లేదు. అంటే వాళ్ళ కనుక అక్కడ కనుక ఆ ఇల్లు కనుక తీసేస్తే వాళ్ళు కనీసం అక్కడ చెట్ల కింద పడుకోవడానికి కూడా సరైనటువంటి చెట్లు కూడా లేవు. అటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్నారు. ఈ టెన్షన్స్లో రాత్రి ఒక వ్యక్తి కూడా అక్కడ మరణించడం జరిగింది. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి కనుక ఒక్కసారి కనుక దాన్ని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారా అనే బాధ కూడా కలుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకి అండగా నిలబడాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ వీరందరికీ కూడా అండగా ఉండాలని ఆలోచించడం కూడా జరిగింది. అందులో భాగంగా మరొకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినంత వరకు వాళ్ళని ఖాళీ చేయించద్దని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. పీడీకి కూడా హౌసింగ్ పీడీకి కూడా పిలిపించి చెప్పడం జరిగింది. వారందరికీ అలాట్ చేసినటువంటి 6 అంకణం సైట్లో ఏదైతే పార్షియల్గా కంప్లీట్ అయ్యి ఉందో ఈ హౌసెస్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సో కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరిగింది. సో వీరందరికీ కూడా ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాం. చాలా భయపడతా ఉన్నారు వారందరూ కూడా ఈరోజు నైట్ తొలగిస్తారని చెప్పి. ఎలా భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా వారికి టెంపరీగా టిట్కో హౌసెస్ అయినా కూడా అలాట్ చేసి ఆ తర్వాత ఏదైతే ఆ 6 అంకణం హౌసెస్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పిన మాటనే వాళ్ళకి భరోసాగా ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరూ కూడా అండగా ఉండడం జరిగింది. మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, దీన్ని అత్యంత నిరుపేదలైనటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. షిఫ్టింగ్ అప్పుడు కూడా వారికి ఆ ట్రాన్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. సో తప్పకుండా అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే మేమైనా చేయగలం. సో తప్పకుండా వారందరికీ కూడా అండగా నిలబడడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉంటాము. ప్రభుత్వం కూడా కనికరించి ఆ 6 అంకణం హౌసెస్ త్వరగా కంప్లీట్ చేసి వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా చక్కగా కూడా రెస్పాండ్ అయినారు. తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.